ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ 90s చూసా. అబ్బా ఎంత సింపుల్గా ఎంత బాగుందంటే న్యాచురల్గా నిజంగా మన లైఫ్లో జరిగినట్టే చిన్ననాటి స్మృతులు మన లైఫ్లో జరిగినట్టే చాలా చక్కగా తీశాడు. నార్మల్ ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక లెక్కల మాస్టరు, వాళ్ళకు ఒక చిన్న ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయి చాలా బాగా చదువుతాడు, ఒక అమ్మాయి పర్వాలేదు బాగా చదువుతుంది. ఈ లాస్ట్ అబ్బాయి అతను చదువులో కొంచెం వెనకబడి, ఆయన ఫన్ మాత్రం చాలా చాలా మంచిగా అనిపించింది వినడానికి. బట్ అతను చాలా బాగా చేశాడు. ఏదేమైనా మన సినిమా లెవెల్లోనే తీసుకొచ్చాడు, చాలా నీట్ అండ్ క్లీన్గా, ఎలాంటి చిన్న అపశబ్దం కూడా లేకుండా చాలా చక్కగా మంచి స్టోరీ. పెద్ద స్టోరీ ఏం లేదు, మన నిజ జీవితంలో జరిగినట్టే. అరే ఇది నేను కూడా ఇలా చేశాను, అరే నేను కూడా ఇలానే చేశాను అనిపిస్తుంది. చిన్నప్పుడు తీపి గుర్తులు వస్తాయి, మన లైఫ్లో జరిగినట్టే అనిపిస్తుంది. హ్యాష్ట్యాగ్ చూడండి, చాలా బాగా అనిపించింది నిజంగా. నాకైతే అరే ఇది నేనే నాలాగానే ఉంది ఈ స్టోరీ, నా లైఫ్లో జరిగినట్టే ఉంది చిన్నప్పుడు చైల్డ్హుడ్లో అని అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది. ఇది ఈటీవీ విన్లో వస్తుంది, 5th రిలీజ్ అయింది. నిన్ననే చూశాను నేను, చాలా చాలా బాగుంది. నిజంగా బాగుందని మీకు చెప్తున్నా, మీరు కూడా చూడండి. నీట్ అండ్ క్లీన్, ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూసే వెబ్ సిరీస్. ఎట్లాంటి చెత్త వెబ్ సిరీస్లు అన్నీ వస్తున్నాయి, దానికి ఏ సర్టిఫికెట్ లేదు, ఏమి లేదు. డైరెక్టరు నిజంగా ఇది ఈటీవీ విన్లో వస్తుంది, చాలా బాగుంది. మన బిగ్ బాస్ శివాజన దీనిలో మెయిన్ లీడ్ చేశాడు, చాలా చక్కగా. చిన్నపిల్లలైతే ఆ అబ్బాయిది సూపర్గా ఉంది అసలు కామెడీ. ఆ చైల్డ్హుడ్ స్కూల్ లైఫ్, చిన్న మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడగడము, ఇలాంటివన్నీ చాలా చాలా ఫన్నీ, నీట్గా, ఎలాంటి వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూసే వెబ్ సిరీస్ హ్యాష్ట్యాగ్ 90s. ఎన్నో వచ్చాయి కానీ ఇట్లాంటి గురించి మనం చూడకూడదు. ఇలాంటి గురించి మాట్లాడుకొని మన లైఫ్లో జరిగే ఒక మధ్యతరగతి, వాళ్ళ నాన్న చిన్నప్పుడు పిల్లలను ఎలా పెంచాడు, వాళ్ళ జీవితాలను అంటే పేరెంట్స్ వాళ్ళ ఉండే అఫెక్షన్ ఏంది, అసలు పిల్లలు ఎలా ఉండాలి, ఎట్లా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఒక పేరెంట్ తపన, ఇంట్లో మదర్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, ఉన్న సంసారాన్ని ఎట్లా చక్కదిద్దాలి అని చాలా చక్కగా మంచిగా, ఏం అసలు ఎంత నీట్గా చూసినంతసేపు చాలా బాగా అనిపించింది. మధ్యలో కామెడీ కూడా, అబ్బాయి కామెడీ కానీ, ఆ పిల్లల స్కూల్లో ఎపిసోడ్ కానీ చాలా బాగా అనిపించింది. నిజంగా అలాంటి ఇంకా ఎన్నో రావాలి, బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. శివాజన మాత్రం అసలు మామూలుగా కాదు, మన తెలంగాణ స్లాంగ్లో చాలా బాగా మాట్లాడాడు. ఏంది బిడ్డ దొడ్డిపోయినావా అని. దొడ్డిపోయిండు అది అందరూ అసలు అది వచ్చినప్పుడు అయితే నిజంగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇంటికి వస్తే ఎక్కడ పోయిండు మీ అబ్బాయి అంటే దొడ్డికి పోయినా అంటే అమ్మాయి అసలు నోట్లో మాట్లాడకుండా గమ్మకి వెళ్ళిపోవడము. తర్వాత చిన్న అబ్బాయి మటన్ తింటా అంటే అది ములుగు బొక్క ఇట్లా చీకడము, వాళ్ళ అమ్మకేమో వద్దు చుట్టాల ముంగట పరువు వద్దని, ఇలాంటి చిన్న సంఘటనలన్నీ వింటా అంటే అసలు ఎంతో బాగా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఇస్మార్ట్ చారీ బెల్ ఐకాన్ని గుద్ది పడేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఇస్మార్ట్ చారీ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.